నూతన సర్పంచులకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సన్మానించినట్లు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. గెలిచిన సర్పంచులు పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వంతో మమేకమై గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కాసాని జ్ఞానేశ్వర్ సూచించారు. రానున్న రోజుల్లో బీసీలదే అధికారమని అంటున్న కాసాని జ్ఞానేశ్వర్తో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గెలిచినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి ముదిరాజు అభ్యర్థులు, ముదిరాజుకు సంబంధించినటువంటి ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఈరోజు రవీంద్ర భారతిలో ఆ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సో ప్రస్తుతం మనతో పాటు కాసారి జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. సరే, ఏంది అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంది? అంటే సన్మాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు మీ అంటే ఓవరాల్గా టోటల్ ఎంతమంది గెలిచారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నువ్వు చూస్తున్నావు కదా, అది లెక్క చెప్పేటట్లేదు, ఎక్కువ ఉన్నారు. లెక్కలు తక్కువ చెప్తే ఎక్కువ ఉన్నారు. అసలు రవీంద్ర భారతి సరిపోట్లే ఎల్బీ స్టేడియం ఎంచుకునేది ఉండేది, అది కూడా సరిపోదు. నా వాదన అయితే పెరడ్ గ్రౌండ్ మాకు ముందే పెరడ్ గ్రౌండ్ డిక్లేర్ చేసారు. ఏది ఏమైనా కొత్త సర్పంచులు కానీ పాత సర్పంచులు కానీ వాళ్ళ యొక్క అదృష్టం ప్రకారంగా భగవంతుడు ఇచ్చిన అదృష్టం వాళ్ళు గెలిచిర్రు. గ్రామాలలో తప్పకుండా పని చేయాలి. ఎక్కడెక్కడ గెలిచినరో ఎలక్షన్ అనేది, ఎన్నికలు అనేది గెలిచే వరకే. తర్వాత ప్రజలను అందరూ కలుపుకొని అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవాలి, మంచి చేయడానికి ప్రయత్నం చేయాలని మా యొక్క కోరిక. అంటే ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు సార్? ఏం డిమాండ్ ఉంటుందమ్మా? డిమాండ్ చేస్తే ఉన్నది చెప్తాను నేను. అంటే నిధులు ఇవ్వాలి, అది ఉంటుంది కదా. అది ఉంది కదమ్మా. ఇక అది ఇప్పుడు నిధులు నియామకాలు అన్నీ ఉన్నాయి. నిధులు ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు తొలత కదన్నా, ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా 10 లక్షలు ఇస్తాము, 5 లక్షలు చిన్న గ్రామ పంచాయతీకి. ముందైతే అవి ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళు గెలిచిన దానికి ముద్రాజ సంఘం తరఫున, కార్పొరేషన్ తరఫున జ్ఞానేశ్వర్ ఏదైతే నిర్వహించిండో ముద్రాజ కార్పొరేషన్ చైర్మన్, ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. ఆయన నిరంతరము అందరిని కలపాలన్న తపడంతో ఆయన చేసిండు. అందరు సర్పంచులు గవర్నమెంట్ తరఫున చేసిండు. తప్పకుండా కలిసిమెలిసిగా ఉండాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, వచ్చిన పైసలను సద్వినియోగపరచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయేది బీసీల రాజ్యమే, బీసీల అధికారమే అని చెప్పేసి ఆ గతంలో నుండి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? రానున్న రోజుల్లో బీసీలదే రాజ్యాధికారం అనేది అని ఏమని అనిపిస్తుందా? అన్న ఒక మాట ఇంటరా. ఫస్ట్ ఇవాళ మన కార్యక్రమం ఏంది? సర్పంచులకు సన్మానం. వాళ్ళకు కూడా ఒపీనియన్ రావాలి. కొత్త సర్పంచులు, పాత సర్పంచులు. కొత్త సర్పంచులు ఏం చేయాలి, పాత సర్పంచులు ఏమన్నా తర్వాత శిక్షణా శిబిరాలు కూడా పెడుతుండ్రు. కాకపోతే మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. బీసీలు అంటే మీకు తెలియదు ఏముందమ్మా, ఎంత శాతం ఉన్నారు? 80% ఉన్నారు. కనుక సమయం వచ్చినప్పుడు తప్పకుండా అవుతుంది అంట, సందేహం ఏం లేదు, దాపరికం లేదు, చల్లకొచ్చి ముంత దాచుకునేది లేదు. అయ్యేది తప్పకుండా అవుతారు. కనుక మంచి జరగడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. గెలిచిన వాళ్ళకి ఏమంటున్నామంటే, ఈరోజు సర్పంచులు గెలిచారు, మీ యొక్క అదృష్టం. మీరు ఓట్లు వేసినా ఓట్లు వేయకున్నా గ్రామంలో అందరు కలిసిమెట్టుగా అందరు పనులు చేయాలన్నది మా కోరిక. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ముదిరాజు అభ్యర్థులు ఎవరైతే గెలిచారో, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ముదిరాజు అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంతో కలుపుకొని పోయి గ్రామాల అభివృద్ధి దిశగా ముందుకు నడవాలని చెప్పేసి కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ వెంకటేష్తో కరుణాకర్, మెట్రో టీవీ, హైదరాబాద్.